నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎప్పుడు అడుగు పెడతాడా అనే ఆసక్తితో అందరూ కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. నందమూరి అభిమానులైతే ఎప్పుడెప్పుడు అతను పరిశ్రమలోకి అడుగు పెడతాడా అంటూ ఎంతో ఆతృతగా ఉన్నారు. అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడంటూ వార్తలు రావటం, అవి నిజం కాకపోవడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. అయితే వారు ఇక నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వారి కోసం ఒక శుభవార్త. మోక్షజ్ఞ సినిమాల్లోకి రావటం కోసం రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం కథ చర్చలు నడుస్తున్నాయి. కథ ఓకే అవగానే వెంటనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ విషయం బయటకు రావడంతో నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది. బాలయ్యకు వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందించిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారంటున్నారు. దీనిపై అధికారికంగా ధృవీకరణ రావాల్సి ఉంది. బాలయ్య వారసుడి సినీ రంగ ప్రవేశం గురించిన ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ సినిమాల కోసం తన లుక్ను కూడా మార్చుకున్నాడు. సినిమా హీరోల్లా స్లిమ్గా కండలు తిరిగిన దేహంతో ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఎప్పుడో పరిశ్రమకు పరిచయం అవుతాడని భావించినప్పటికీ అతని జాతకం ప్రకారం ఫలానా సమయంలో పరిశ్రమలోకి ప్రవేశిస్తే బాగుంటుందని జ్యోతిష్యులు సలహా ఇవ్వడంతో ఆ సలహా ప్రకారమే ఇప్పుడు పరిచయం చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడిని ముగించుకున్న బాలయ్య బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బాలకృష్ణ ఉన్నారు.